పాకిస్తాన్ లో హేమ వెంటి అనే ఇద్దరు హిందూ అమ్మాయిలు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ పాకిస్తాన్ లో మన హిందూ సోదరీమణులు ఇలాంటి దారుణాలకు పాల్పడి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో హిందువుల దుస్థితి గురించి ఇలాంటి వార్తలు చూసిన ప్రతిసారి తనకు చాలా బాధ కలుగుతుందని పవన్ అన్నారు. హేమ మరియు వెంటిల ఆత్మశాంతి కోసం కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారని చెప్పారు. మరోవైపు పాకిస్తాన్ లో హిందూ అమలపై ఇస్లాం మత ఛాందసవాదులు చేస్తున్న దాడులపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం పాకిస్తాన్లోని హిందువులపై జరుగుతున్న దారుణాలపై ఎందుకు సరిగా స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది మనందరి అభివృద్ధి కోసం, మన ఎక్కడో అమెరికాకి అంత ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, అలాంటిది మన మహారాష్ట్రలో కూడా అభివృద్ధి కావాలి అంటే మీ అందరూ ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ ఉంది, ఐటీ పరిశ్రమలు ఉన్నాయి, మీరందరూ ఉద్యోగాలు ఉపాధి కోసం వచ్చారు, చదువుల కోసం వచ్చారు. అలాంటి మన మహారాష్ట్ర అభివృద్ధి పదవిలో ఉండాలంటే మన సహాయం మనం చేయాలి. అందుకనే ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చారు. अपने पुणे के भाइयों, माताओं, बहनों और युवाओं से ये कहना आया हूं कि वो एक साथ एकजुट होकर सनातन भारत के सपने को साकार करें. मैं आभारी हूं आदरणीय प्रधानमंत्री मोदी जी का, गृह मंत्री अमित शाह जी का, हमारे प्रिय हाईवे मैन ऑफ इंडिया नितिन गडकरी जी का. साथ ही मैं आभारी हूं महायुति सरकार के मुख्यमंत्री श्री एकनाथ शिंदे जी का, उप मुख्यमंत्री देवेंद्र फडणवीस जी का और एक उप मुख्यमंत्री अजीत पवार जी का. अभी मेरे साथ मंच पे उपस्थित सभी नायकों को मैं नमस्कार करता हूं. पिछले 10 वर्षों में जितनी निष्ठा और संपूर्ण भाव से एनडीए सरकार ने ఏపీలో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్లు మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ డిసెంబర్ 15 నాటికి భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానం అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని పేర్కొన్నారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత కొత్త విధానాలను రూపొందించామని వెల్లడించారు. అయితే ఆ రోజు 2014-19లో ప్రధానమంత్రి గారు 2022 కల్లా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని యాక్చువల్గా నిర్ణయించి ఈ యొక్క హౌసెస్కి 1,50,000 ఇచ్చేట్టుగా నిర్ణయిస్తే ఆ రోజు కేంద్రంలో ఈ యొక్క సేమ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్లో వెంకయ్య నాయుడు గారు యాక్చువల్గా మంత్రిగా ఉన్నారు. అందువల్ల వారితో నేను ఎన్నోసార్లు కలవటం, డిస్కస్ చేయటం 7,01,481 ఇళ్ళు తీసుకొచ్చానండి. 7,01,481 ఇళ్ళు. దట్ ఈస్ ద హైయెస్ట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కల్లా హైయెస్ట్ ఇళ్ళు తీసుకొచ్చింది మన రాష్ట్రం. దీంట్లో 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా మనం అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఫస్ట్ ఇచ్చాం. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చే ముందు సైట్స్ ఉండాలి. సైట్స్ ఆ రోజు 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా సైట్స్ ఉన్నాయి. 4,54,704 ఇళ్ళకి 2017 జూలైలో మనం టెండర్లు ఇచ్చాం. వెంటనే వాటిలన్నింటినీ యాక్చువల్గా గ్రౌండ్ చేయడం జరిగింది. 2019 మేకి 77,371 ఇళ్ళు కంప్లీట్ చేశాం. అంటే మన ప్రభుత్వం మారే రోజుకి 77,371 ఇళ్ళు. ఇందులో ఈ షిర్వాల్ టెక్నాలజీ తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే ఇన్ని లక్షల ఇళ్ళు కట్టాలంటే, తక్కువ సమయంలో కట్టాలంటే, స్ట్రాంగ్గా ఉండాలంటే బెస్ట్ టెక్నాలజీ షిర్వాల్ టెక్నాలజీ. షిర్వాల్ టెక్నాలజీలో ఫౌండేషన్కి మనకు 1 మంత్ ఆర్ 2 మంత్స్ అయినా, ఈచ్ ఫ్లోర్కి 1 వీకే
ఫస్ట్ ఫ్లోర్ 1 వీక్, సెకండ్ ఫ్లోర్ 1 వీక్, అలా 4 ఫ్లోర్లు వేయటానికి 4 వారాలు చాలు. అందువల్ల ప్రత్యేకంగా ఈ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. అయితే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు, ఒక కక్ష సాధింపుతో పేదల నిరుపేదలకి ఎందుకు ఇట్టాటి ఇళ్ళని ఉన్న ఇళ్లలో 2,38,360 ఇళ్లను క్యాన్సిల్ చేసి కేవలం 2,61,406. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి అప్పుల కోసం ఏకంగా ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఎలాగైతే అవినీతి జరిగిందో ఇప్పుడు అదే కనిపిస్తోందని, అప్పుడు ఎలాగైతే గాలి మాటలు చెప్పారో ఇప్పుడు అలాగే చెబుతున్నారన్నారు. వీటితో ప్రజలు విసిగిపోతున్నారని తెలిపారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువలు వదిలేశారన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదన్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమని వ్యాఖ్యానించారు. ముందుకెళ్లాలంటే, భారతీయ జనతా పార్టీ ప్రతిష్టపడాలంటే, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మరింతగా ఎదగాలంటే ఈరోజు మనకు సంతోషం. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనము 36%, 37% ఓట్లు వచ్చాను. 70 లక్షల మంది పైగా ఈరోజు మనకు మరి ప్రజలు మనల్ని ఆదరించారు. కాబట్టి అదే స్పిరిట్తో మనం ముందుకెళ్ళాలి అంటే ఈరోజు మనకు కొంత సభ్యత్వంలో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సభ్యత్వం కూడా పూర్తయిపోతే పూర్తి స్థాయిలో ఒక ఉద్యమ పార్టీగా మన నిర్మాణం కావాల్సిన అవసరం, ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి పార్టీగా నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం. వచ్చేటువంటి ఈ 4 సంవత్సరాలు నిరంతరమైనటువంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూస్తే ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేశారో, ఈరోజు పరిస్థితి చూస్తే ఏమీ మార్పు రాలే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా ఉండిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహారం చేస్తుంది. మన దృష్టిలో ఈ 2 పార్టీలకు ఏ రకమైనటువంటి తేడా లేదు. ఈరోజు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పోవాలనుకున్నాము, కాంగ్రెస్ కోటేశాము. కానీ మాకు ఏ రకం మార్పు లేదు, అదే రకమైనటువంటి అవినీతి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్స్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. వైసీపీకి చెందిన మహిళలపై నీచంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కూటమి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఈస్ట్ పిఎస్ లో రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రోజా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టాలని, దొంగ కేసులు పెడితే తాము ఊరుకునేది లేదని రోజా అన్నారు. టోపీపై ఉన్న 3 సింహాలకు సెల్యూట్ చేసేలా ప్రవర్తించాలని పోలీసులకు హితవు పలికారు. ఎదుటి వారిపై బురద చల్లడం, వ్యక్తిత్వ హననం చేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి ఫేక్ ఐడీలతో వాళ్ళని ఇరికించి వాళ్ళని కొట్టి ఆ ద్వారా అందరినీ భయపెట్టాలనుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు. మా నాయకుడు, మా బ్రాండ్. ఎవరికైనా అన్యాయం జరిగితే జగనన్న ఊరుకోడు. జగనన్న వెనక మేము సైనికుల్లాగా పోరాడతామని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ ఈరోజు ఒక్కడే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, హోంమంత్రి గారికి కానీ, పోలీసుల్ని మహిళల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టడానికి ఉపయోగించండి, మహిళలకి రక్షణ కల్పించడానికి ఉపయోగించండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయాలని మీరు ఉపయోగిస్తే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే
మీరే ఈ రోజు అసెంబ్లీలో జరిగింది 5 నెలల కాలంలోనే విమెన్ ట్రాఫికింగ్ దాదాపుగా 7,200 మందిని ఈరోజు అమ్మేశారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్, ఎంత దిగజారిపోయింది పోలీస్ వ్యవస్థ అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు 34,000 మందిని విమెన్ ట్రాఫికింగ్ చేశారని మాట్లాడారు. అదే మనుషులు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు. అదే క్వశ్చన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తే 34,000 మంది కాదు 36 మందే ఆ రోజు మిస్ అయ్యారు అన్న విషయాన్ని ఇదే హోంమంత్రి గారు చెప్పడం మీరు అసెంబ్లీ రికార్డులో చూడండి. నిన్న మొన్న మాకు 36 మందిని మిస్ అయ్యారు, మిగతా అందరినీ ఆల్మోస్ట్ ఎలా దిశ యాప్తో సేవ్ చేశాము, దిశ పోలీస్ స్టేషన్లు విమెన్ పోలీసులతో ఎలా అందరినీ కాపాడామో అందరూ కూడా రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ ఈరోజు 5 నెలల్లోనే 7,200 మంది అయిపోయారని ఈ రోజు అసెంబ్లీలో జరిగింది ఆన్సర్ చెప్పారు. దానికి సిగ్గుపడండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లగచర్ల ఫార్మా పరిశ్రమ భూసేకరణ నేపథ్యంలో రైతులు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఢిల్లీలో హెచ్ఆర్సీని కలిసిన వారిలో లగచర్ల రైతులతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. లగచర్ల రైతులు ఆ తర్వాత నేషనల్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. తమపై ప్రభుత్వం తెలంగాణ పోలీసులు దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఫార్మా కంపెనీకి తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. భూములు ఇవ్వబోమంటూ తాము 9 నెలలుగా ధర్నా చేస్తున్నామని, కానీ పట్టించుకున్న వారు లేదన్నారు. పోలీసులు గ్రామస్తులపై దాడి చేసి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడిచిపెట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇలా ఫార్మా కంపెనీ పెడతామంటే మరి వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి, తప్పకుండా న్యాయం చేయాలి. వేరే దగ్గర నేను ఈ ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించినా గానీ ఇక్కడనే పెడతామని చెప్పి పట్టుదల మీద కొందరు కావాలని మరి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని హరించే అధికారం ఎవరికూ లేదు. వాళ్ళు ఎవరన్నా కావచ్చు, కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిక చేస్తూ అవసరమైతే కమిషన్ అండగా ఉంటది. మేము అందరం అధికారం పిలిపిస్తాము, అందరిని కలుస్తాము, వాళ్ళ విన్నపాలు మొత్తం వింటాము, వాళ్ళకి అందరూ న్యాయం చేస్తాము. 100% మేము కంకణబద్దులై ఉంటామని తెలియదు. ఘటనలో ఏదైతే బాధితులు ఉన్నారో అమాయకమైన గిరిజన సోదరులు అన్యాయంగా బలైండ్రు, అక్రమంగా కొట్టి ఇండ్ల మీద పడి అర్ధరాత్రి వాళ్లను భయభ్రాంతులను చేసి నరేందర్ రెడ్డి గారితో పాటు 21 మందిని అరెస్ట్ చేశారు. ఎవరెక్కడున్నారో తెలియని పరిస్థితికి పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది వాళ్ళు న్యాయం చేస్తారని. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఇప్పటికి 25 సార్లు ఢిల్లీ వెళ్ళిండు, కానీ సొంత నియోజకవర్గాన్ని ఒక్కరోజు వెళ్లి రైతులను మెప్పించడంలో ఒప్పించడంలో వైఫల్యం చెందిండు. వాళ్లను జైల్లో పెట్టడం ఇది ఎక్కడ అమానుష్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళ మీద పెట్టిన కేసులు అన్ని కూడా ఎత్తివేయాలని నేను కోరుతా ఉన్నా. ఇక్కడ బాధితులందరూ అధికారులు కాదండి, ఇక్కడ బాధితులు పేద గిరిజన రైతులు, గిరిజన మహిళలు. ఒక మహిళ అయితే తన మీద అత్యాచార ప్రయత్నం కూడా చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం ఇది శిక్షార్హం. ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఈ అత్యాచార ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ మీద ఎస్సీ/ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద తప్పకుండా కేసు బుక్ చేస్తామని చెప్పడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ధర్మకర్తల మండలి కొత్తగా కొలువుదీరిన తర్వాత తొలిసారి నేడు సమావేశమయ్యారు. 80 అంశాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల ఆలయ పరిసరాల్లో రాజకీయాలు మాట్లాడడంపై నిషేధం విధించారు. టీటీడీలో అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్ పెట్టారు. అంతేకాదు తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు, శ్రీవారి ట్రస్ట్ రద్దు, శారదాపీఠం రీజు రద్దు, శారదాపీఠం భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం. తిరుపతి ఫ్లైఓవర్ కు గరుడ వారధి పేరు పునరుద్ధరణ, తిరుమలలో అతిథి గృహాలకు సొంత పేర్లపై నిషేధం, సర్వదర్శనం భక్తులకు 2-3 గంటల్లో దర్శనాలయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో టీటీడీలో పాలన గాడి తప్పిందన్న ఆరోపణలతో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతోంది. మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ తిరుమలలో డంపింగ్ యాడ్ అవుతుందో నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది. అది 3-4 నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ వారధి ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు. దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ
సేమ్ పేరు గరుడ వారధిగా నియమించాలని, పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ అలిపిరిలో ఏదైతే 20 ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటవీ శాఖ, అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతోని వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అది కొండకు ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం. దాన్ని ఆ ప్రభుత్వం అది భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోచుకున్నారని, ప్రతి పథకంలోనూ అవినీతికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. అలాంటి వారు ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రజల నుంచి మంచి చేయాలని చూస్తున్నారని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల అవినీతి త్వరలోనే బయటకు వస్తుంది. రేపు మాపో వారంతా జైలుకు వెళ్లడం తథ్యమని అన్నారు. బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే కాళోజీ కళాక్షేత్రంపై చర్చకు రావాలని నాయని రాజేందర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనపై మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా తాము మూసీ నది ప్రక్షాళన చేపడతామని అన్నారు. మూసీ నది మురికి వలన ఆ నది పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలు విషంగా మారాయని, కాబట్టి మూసీని శుద్ధి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మూసీ నది ప్రక్షాళన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తుందని ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతాలు బాగుపడకూడదా, వారిని అలాగే కర్మకు వదిలేయాలని కోమిటిరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోతే అప్పు చేసైనా సరే మూసీని బాగు చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు మూసీ ప్రాంతాల్లో నిద్రించి దానిని గొప్పగా చెప్పుకుంటున్నాయి, కానీ సకల సదుపాయాలు ఏర్పాటు చేసి బస చేసినట్లు బీజేపీ నేతలు డ్రామాలాడారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే నాయన కేటీఆర్ నీకు దండం, కేటీఆర్ అన్నట్టు నీకు తెలియదు. ఇంకా బరాబర్ సురేష్ మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, బరాబర్ 15 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిండ్రు, దొంగతనాలు ఉన్నాయి, మర్డర్ ఉన్నాయి, మా పార్టీనే గర్వంగా చెప్తున్నా అన్నాడు. అందుకనే దండం చెప్తున్నా కేటీఆర్కు. అలాంటి రేపిస్టులను పార్టీలో పెట్టి నువ్వు అమెరికాలో చదువుకున్నావు అంటే ఎవరు నమ్మాలి? అసలు నేను ఒకటే అడుగుతున్నా, లాస్ట్ పాయింట్ కేసీఆర్ ఒకటి 70,000 ఈ 11 నెలలు ఇంకో 10,000 పుస్తకాలు చదివినొచ్చు, ఏం బయటికి వెళ్తలేడు కదా. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు నా రిక్వెస్ట్, నిజంగా మూసి ఏం క్లీనింగ్ వద్దు, ఇట్టే వదిలిపెట్టురి. సబర్మతి, నమామి గంగా వాళ్ళు చేసుకుండ్రు. ప్రజలు నల్గొండ వాళ్ళు రంగారెడ్డి సావని అని ఒక్క మాట కేసీఆర్ నొచ్చి మూసి శుద్ధీకరణ వద్దు, ఇట్లనే సావని నల్గొండలని చెప్పవను. నేను మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మూసి జోలికే భూమి. ఎందుకు మాట్లాడతలేడు ఆయన? ఆయన అంతా మేధావి. ఒకటే చెప్తున్నా సీరియస్గా, మీరు మా మినిస్టర్లు ఎవరు అడగలే, ఇప్పటికీ మా ముఖ్యమంత్రి గారు కూడా అడగలే. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారిని అడుగు, మూసి ముట్టుకోకరు మీరు. నల్గొండలు చావని ఈ ఫార్మా ఇండస్ట్రీస్, మెటల్స్, డ్రైనేజు, ఫ్లోరైడు, వాళ్ళ బతుకులు ఎటుపోయినా ఏం కాదు, దగ్గర పోతుందని కేసీఆర్ చెప్పమని చెప్పని మేము పోయి మా ముఖ్యమంత్రి గారిని బదిలాడతాం. మేము మా సావుడేదో మేము సస్తాం. కేసీఆర్ వద్దంటుండగా అంత పెద్ద మేధావే వద్దంటుండు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ప్రపంచంలో ఏ పార్టీలో ఉండవని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ కూడా అన్నారు.
సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మీరు ఎంత అభివృద్ధి చేశారో చెప్పండి. అధికారంలో వచ్చిన 11 నెలల్లో తాము ఎంత అభివృద్ధి చేశామో చెబుతామని ఛాలెంజ్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్, కూతురు కవిత తప్ప ఇంకెవరూ ఆ పార్టీలో ఉండరని జోస్యం చెప్పారు. మూసీ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మకై ప్రభుత్వంతో అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మీరందరూ గట్టిగా మద్దతునిచ్చారు కాబట్టి మీ ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతినిధిగా నేను ఇవాళ రాష్ట్రానికి సారథ్యం వహిస్తా ఉన్నాను. అది సంతోషకరమైన మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సంగారెడ్డితో నాకు 35 ఏళ్ల అనుబంధం. నేను ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆనాడు హరికిషన్ మాకు జిల్లా అధ్యక్షుడిగా ఉండే. సంగారెడ్డిగా తరచుకు వస్తూ పోయిన అనుబంధం. ఆ తర్వాత దామనతో ఏర్పడిన బంధం ఉమ్మడి మెదక్ జిల్లాలో నడుస్తున్న కార్యక్రమాలు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా, నాతో పాటు జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అవసరం ఉన్నా అలజడి సృష్టించి కార్యకర్తలను ఉత్తేజపరిచినటువంటి ఘనత జగ్గారెడ్డి గారిది. దాన్ని సంధానించే బాధ్యత నాది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీలో లేదు. సైద్ధాంతిక పరంగా అవసరం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు వ్యతిరేకించినా అది వ్యక్తిగతం కాదు, సైద్ధాంతిక పరంగానే వ్యతిరేకించినప్పుడు సంధానించిన బాధ్యత తీసుకుంది మాత్రం నేనేనమాట ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎన్ని మార్లు ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నా ఎన్నికలు వచ్చే నాటికి ఏకమై ఈ జిల్లాలో దామోదర నరసింహ గారి నాయకత్వంలో అందరూ ఏకమై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు జూనియర్లు ఏకమై పోరాడినాం కాబట్టే ప్రజలకు మాకు నమ్మి అధికారం చేపట్టినారు, అధికారం ఇచ్చినారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అది ఒక కాంగ్రెస్ పార్టీలో సాధ్యమనే ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, కార్యకర్తలు కొంత నారాజుగా ఉన్నారు నాకు తెలుసు. మీరు మా మీద నారాజు కాకుండా ఎవరి మీద అవుతారు? మీకు నారాజయ్యే హక్కు ఉంది. మళ్ళీ మిమ్మల్ని సంధాయించే బాధ్యత మాది. అది చేసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగానే మనం 6 గ్యారంటీల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి డకౌట్ అయ్యారని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. తుర్కయాంజాల్లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణను నెంబర్ 1 గా నిలిపారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మరో 15 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. 6 గ్యారంటీల దందా బంద్ చేసి మూసి దుకాణాన్ని తెరిచారని ఫైర్ అయ్యారు. నిరుపేదల ఇళ్లను అన్యాయంగా కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని కామెంట్స్ చేశారు. పేదలతో పెట్టుకుని సీఎం రేవంత్ హిట్ వికెట్ చేసుకున్నారని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి అమలు చేయలేదని 6 గ్యారంటీల విషయంలో రేవంత్ డకౌట్ అయ్యారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ఫామ్ లోకి వస్తారని, అంతిమ విజయం బీఆర్ఎస్ దేనని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇక 6 గ్యారంటీలు అన్నాడు. మీ విద్యార్థులందరికీ 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా? సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. వచ్చినా ఎవరికన్నా? మహిళలందరికీ 2500 అన్నాడు. మీ అమ్మకే గాని మీ అక్కకి గాని వచ్చిందా? అంతేకాదు వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్ అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా? అంటే 6 గ్యారంటీల అమలులో రేవంత్ రెడ్డి డకౌట్ అయిండు. డకౌట్. 6 గ్యారంటీలో ఏం అమలు చేయలే. రైతులకు రుణమాఫీ చేయలే, రైతులకు 15,000 రైతు భరోసా ఇవ్వలే, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు రాలేదు. మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇక స్కాలర్షిప్ల 0 గుండు సున్నా. రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లో గాడిద గుడ్డు పెట్టిండు. గాడిద గుడ్డు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారుతోంది. ఆయన మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఇదే నెలలో కేటీఆర్ కు ఇది ఢిల్లీకి 2వ పర్యటన కావడంతో కేటీఆర్ టూర్లపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. కేటీఆర్ బీజేపీకి ఆద్యమైకంటూ తాజాగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఆయన ఎక్స్ వేదికగా కేటీఆర్ ఢిల్లీ టూర్ పై సామా స్పందిస్తూ కాంగ్రెస్ ను బద్నాం చేయాలని, బీజేపీ ఇచ్చిన టాక్స్ ను పూర్తి చేయడానికే కేటీఆర్ మళ్లీ బయలుదేరారని విమర్శించారు. కేటీఆర్ ని అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఎన్ని మాటలు ఢిల్లీకి వెళ్తావు అని ప్రశ్నించారు. అవసరమైతే ఒక ఐఏఎస్ అధికారి మీద కూడా అంతే కుట్రలు చేసైనా సరే మన రాజకీయ పబ్బం
గడుపుకోవాలనేటటువంటి ఒక కుట్ర మరి నిన్న మనకు బహిర్గతమైంది. ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి అతి తక్కువ సమయంలో చేయనని ఎక్కువ రివ్యూలు, విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసం ఒక పక్క అప్పుల కుప్ప లెక్క ఉంటున్నటువంటి పెద్ద ఛాలెంజ్ ని ఎదుర్కొంటూ ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలనేటటువంటి చిత్తశుద్ధితో ఒక్కొక్క హామీని ప్రమాణ స్వీకారం చేసినటువంటి 48 గంటల్లోనే 2 గ్యారంటీలను ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అక్కడి నుంచి మొదలు పెడితే ఈ రోజు దాకా కూడా ప్రగతి పదం అనేటటువంటిది రాష్ట్రం కష్టాల్లో ఉన్న ఒక చిత్తశుద్ధి ఉంటున్నటువంటి నాయకుడు దాన్ని ముందుకు ఎట్లా తీసుకొని పోతాడో ప్రపంచానికి చాటి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో గత 10 సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి కనీసం ఒక దీక్షకి లేకపోతే ఒక ధర్నాకి ఆస్కారం లేకుండా ధర్నా చౌక్లనే ఎత్తేసి నోరు తెరిచి బయటికి కూడా వచ్చి మాట్లాడితే తప్పుడు కేసులు బనాయించి ఇంకా ఎక్కువ చేసే లాకప్ డెత్తులు చేసి అవినీతిని ప్రశ్నిస్తే టిప్పర్ల కింద తొక్కి సంపి ఒక రంగం కాదు మీ యొక్క పాలనలో అవస్థలు పడ్డటువంటి అన్ని రంగాల్లో మీ సొంత పార్టీ సర్పంచుల యొక్క ఆత్మహత్యలకించి మొదలు పెట్టుకుంటే విద్యార్థుల దాకా కూడా లెటర్లు రాసి ఆత్మహత్యలు ఎట్లా చేసుకురో గత 10 సంవత్సరాల చీకటి పరిపాలన మీ యొక్క ట్రాక్ రికార్డ్. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క మాట ఏదైతే మేము ప్రమాణం చేసినామో మా రెక్కలలో ఎంత బలము. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. దేవనూరు అటవీ భూములను కబ్జా చేశారంటూ రాజయ్య ఇటీవలే ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే రాజయ్యకు శ్రీహరి సవాల్ విసిరారు. దేవనూరు అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. అదేవిధంగా దళిత బంధులో రాజయ్య అవినీతికి పాల్పడినట్లుగా నిరూపిస్తే పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ ఏ రకంగా నాశనం చేసిందో అధికారం అంతా ఒక కుటుంబం చేతిలో పెట్టుకొని ఏ రకంగా నిరంకుశ పాలన కొనసాగించిందో, తెలంగాణ వనరులన్నింటినీ ఏ రకంగా దోచుకున్నారో మనందరికీ కూడా తెలుసు. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం ప్రతి ఒక్కరు ఏదో ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కేసులను ఎదుర్కొంటున్నారు, జైళ్ళ పాలవుతున్నారు. పైపెచ్చు వాళ్ళే ప్రభుత్వం పైన ఈ సంవత్సరం రీతిలో మాట్లాడుతున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. కేసీఆర్ కుమార్తె కవిత పైన లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కేసు బుక్ అయింది. ఆమె జైలు పోయి వచ్చింది. భారతీయ జనతా పార్టీ పగబట్టి మా మీద కేసు పెట్టింది. భారతీయ జనతా పార్టీ యొక్క అంతు చూస్తామని ఒక్క మాట కూడా బీఆర్ఎస్ పార్టీ అనడం లేదు, భయపడుతున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీని చూసి ముచ్చమోసుకుంటున్నారు. నిజంగా మీరు తప్పు చేయని వారైతే కవిత గారికి లిక్కర్ స్కామ్ లో పాత్ర లేకుంటే అన్ని రోజులు జైల్లో ఎదుర్కొన్నారు. ఈ రోజు వరకు బెయిల్ మీదనే ఉన్నారు తప్ప కోర్టు యొక్క తీర్పు మాత్రం రాలేదు. మరి నిజంగా మీకు అన్యాయం జరిగి ఉంటే, బీజేపీ మీ మీద తప్పుడు కేసు పెట్టి ఉంటే, మరి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, కేంద్ర ప్రభుత్వం పైన మోదీ పైన ఎందుకు దాడి చేయడం లేదు, ఎందుకు విమర్శ చేయడం లేదో ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. తప్పు చేసిళ్ళు కాబట్టి మౌనంగా ఉంటున్నారు, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉంటున్నారు, కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి మౌనంగా ఉంటున్నారు.